ఆశించిన ఫలితాలనివ్వని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, దొరకని అమిత్ షా అపాయింట్మెంట్. మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, నిరాశతో వెనక్కి వచ్చారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నిన్న ఒక మాట చెప్పానండి, దాన్ని నేను సరి చేసుకోవాలి. అదేమిటంటే, ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా ఢిల్లీ వెళ్ళారని చెప్పాను. అది తప్పు. గతంలో ఆయన అడిగిన అపాయింట్మెంటు అది నిన్న వచ్చింది ప్రధానమంత్రితోటి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయ వ్యవహారాలు మాట్లాడాలి ఢిల్లీలో అని చెప్పి నిర్ణయించుకున్నారు. అక్కడ ప్రధానమంత్రిని కలిశారు. అయితే ప్రధానమంత్రి గారు చాలా ముక్తసరిగా మాట్లాడారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఆయనకి అవకాశం ఇవ్వలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాగితం తీసుకెళ్తారు కాబట్టి ఎట్లాగూ ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక పేపర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా కావాలి, అవి కావాలి, ఇవి కావాలని. గతంలో అలాగానే. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఒక ఫోటో కొలాచి ఉందండి. ఇవి 15 ఫోటోలు, అంటే 15 సార్లు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోదీ గారికి వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఇచ్చారండి. శాల్వాలు కప్పారు. ఆ ఫొటోస్ ఉన్నాయి, చూడొచ్చు స్క్రీన్ మీద మీరు. కాబట్టి గతంలో దానికి దీనికి ఏమి తేడా లేదు. వెళ్ళినప్పుడల్లా ఒక పట్టం ఇవ్వడం, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, వేరే విషయాలు మాట్లాడుకోవడం జరుగుతోంది. అయితే ఈసారి రాజకీయాలు మాట్లాడేందుకు మోదీ ఇష్టపడలేదు అనేది సమాచారం. బహుశా ఆల్రెడీ టీడీపీతో కొంత మాటలు జరుగుతున్నాయి కాబట్టి ఇక రాజకీయాలు మాట్లాడడానికి ఇష్టపడలేదు అనుకోవాలి. అదే సమయంలో అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారండి. ఎందుకంటే రాజకీయాలు మాట్లాడాలంటే షా గారితోనే మాట్లాడాలి. అయితే షా గారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి రాజకీయ వ్యవహారాలను చర్చించేందుకు ఈ పొత్తు ఏమిటి, తెలుగుదేశంతో పొత్తు ఏమిటి, దీని వ్యవహారం ఏంటి, ఎందుకు మీరు వాళ్ళతో వెళ్తున్నారు, నేనుండగా మేము కూడా ఎంతో చేస్తున్నాం కదా మీకు అనే విషయాలు కొంత బహుశా కన్వే చేద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారండి. కానీ పాపం ఆయన ఆశలు అడియాసలైన ఆయనకి అవకాశం దొరకలేదు. ఆ నిరాశ నిన్న కనిపించిందండి. ఆయన పార్లమెంటు భవనంలోంచి బయటకు వచ్చేటప్పుడు పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటన వెలువడితే దాని మీద సహజంగానే బయట ఉన్నటువంటి విలేకరులంతా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన వస్తుంటే, పివి నరసింహారావు అంటే మరి తెలుగువాడు కాబట్టి ఈయన రెస్పాన్స్ ఇస్తారని చెప్పి, ఏమంటే పివి గారికి భారతరత్న అవార్డు ఇవ్వడంపై ఏమంటారు మీరు అని మైకులు పెడితే ఆయన మాట్లాడాల. విజయసాయి గారు చెప్తారని చెప్పి వెళ్ళిపోయారు. దాని మీద నేషనల్ లెవెల్లో కూడా వార్తలు వచ్చినాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వంలో ఒక దాన్ని గమనించాలండి. ఏంటంటే, ఆయన ఒక మూడ్లో ఉంటే వేరే విషయాలు మాట్లాడలేడు పాపం. ఆయన ఈ రాజకీయ వ్యవహారాల మీద ఉన్నాడు. అదేమో సరిగ్గా జరగలేదు ఢిల్లీలో. ఆ మూడ్లో ఉన్నాడు ఒకటి. రెండవది, అప్పటికప్పుడు మాట్లాడడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు, ఇష్టం లేదు అని అనుకోవాలండి. ఎందుకంటే పివి నరసింహారావు గారి గురించి మాట్లాడాలంటే ఒక 4-5 వాక్యాలు మాట్లాడాలి. పివి నరసింహారావు గారు మరి సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్లారనో, లేదు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారనో ఏమో మాట్లాడాలి. వాటి గురించిన అవగాహన ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒక అనుమానం నాకు. అందువల్ల అప్పటికప్పుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డాడు. కొంతమంది తెలిసినా తెలియకపోయినా మాట్లాడతారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలి. ఆయనకి ఏమీ తెలియదు కాబట్టి పివి నరసింహారావు గారి గురించి మాట్లాడడానికి అప్పటికప్పుడు ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఈ పివి నరసింహారావు గారి గురించి మాట్లాడినప్పుడు ఒక్క మాట చెప్పాలండి చివరిగా. అదేంటంటే, పివి నరసింహారావు గారు ఇప్పుడు ప్రధాని అయిన తర్వాత ఆయన మరి సభ్యుడు కాదు, ఆయనకి టికెట్ ఇవ్వలేదండి. ఆయన టికెట్ ఇవ్వలేదంటే వాళ్ళు టికెట్ ఇవ్వలేదు, ఈయన కూడా గట్టిగా ఆడకుండా వెనక్కి వచ్చేసాడు హైదరాబాదు, ఇంకా రిటైర్ అవుదాం పాలిటిక్స్లోంచి అని. అప్పుడు మరి రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది. ఆ తర్వాత అందరూ కలిసి ఎన్నుకున్నారు పివి గారిని. అందువల్ల ఆయన పార్లమెంట్ సభ్యుడు కాదు. సో బై ఎలక్షన్స్లో నిలబడ్డారు. ఆయన ఎక్కడ నిలబడ్డారు? ఏపీలో నంద్యాలలో నిలబడ్డారు. నంద్యాలలో నిలబడితే అప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రధాన రాజకీయ శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యర్థి పార్టీ అది తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఎన్టీ రామారావు గారు దానికి నాయకుడు. అయితే ఎప్పుడైతే ప్రధాని గారు పివి గారు వచ్చి పోటీ చేస్తారన్నారో నంద్యాలలో, ఆ వెంటనే ఎన్టీ రామారావు గారు ఒక ప్రకటన చేశారు. అది చాలా ఆశ్చర్యకరమైన ప్రకటన. ఒక తెలుగువాడు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు వాళ్ళ కోసం పుట్టింది కాబట్టి ఒక తెలుగువాడు ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అయితే అది చూసి మేము గర్వపడుతున్నాం. అందువల్ల మేము నంద్యాలలో మా పార్టీ అభ్యర్థిని పెట్టడం లేదు అని ప్రకటించారండి. ఎవరితో ఏమి చర్చించాలి ఆయన పెట్టగానే ఆయనకి మరి తోడుగా కొన్ని పార్టీలు ఉన్నాయి అప్పట్లో. సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు తీవ్రంగా అడ్డం తిరిగారు. రాజకీయాల్లో అటువంటివి ఏమీ ఉండవు, మీరు పెట్టాల్సిందే అని. కానీ ఎన్టీ రామారావు గారు ససేమిరా అన్నారు. అంటే అప్పుడు బీజేపీ వారు
అలాగే కమ్యూనిస్టులు కూడా అభ్యర్థులు పెట్టారండి నంద్యాలలో పివి గారి మీద. కానీ ఎన్టీ రామారావు గారు పెట్టలా. అది ఎన్టీ రామారావు గారి గొప్పతనం ఒకటి. రెండవది, పివి గారి మీద నాకు విమర్శ ఏంటంటే, మరి ఎన్టీ రామారావు గారు ఇంత కీలకమైనటువంటి సమయంలో ఆయనకి మద్దతు ఇచ్చి ఆయన ప్రధాన శత్రువు అయినప్పటికీ రాజకీయంగా ఆయన గెలిపించి పంపిస్తే పోటీ పెట్టకుండా 5 లక్షల మెజారిటీతో గెలిచారండి. టీడీపీ పోటీలో ఉంటే సాధ్యం కాదు అది. ఆయన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీలో పార్లమెంటరీ పార్టీలో చిలిక తీసుకొచ్చి కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అంటే పివి గారు ఎందుకు చేర్చుకున్నారు? చేర్చుకోకపోతే ఆయనకి అక్కడ ఏమంటాం, కనీస మద్దతు లేదండి. మినిమం మెజారిటీ కావాలి కదా, ఆ కనీస మెజారిటీ లేదు పార్లమెంట్లో. మైనారిటీ ప్రభుత్వం కదా పివి గారిది. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చిలుక తీసుకొచ్చాడు. కానీ అట్లా చిలుక తీసుకురావడాన్ని ఎన్టీ రామారావు గారు జీర్ణించుకోలేకపోయారండి. అందువల్ల 94 ఎన్నికల్లో తీవ్రంగా విమర్శించాడు ఆయన. నేను పివిని తెలుగువాడు అని చెప్పి నమ్మి, మన తోటి తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి నేను పోటీ కూడా పెట్టకపోతే ఆయన చివరికి మా పార్టీని చీల్చాడని చెప్పి తీవ్రంగా క్రిటిసైజ్ చేశాడు. అంటే పివి గారి పర్సనాలిటీలో ఈ ఆస్పెక్ట్ కూడా ఉన్నది అని చెప్తున్నాను నేను.